అటువంటి జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కమిటీ సమన్వయ కమిటీ సలహాదారులు, అదేవిధంగా చైర్మన్, కన్వీనర్లు అందరికీ కూడా, మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. సో నేను ఇక్కడ వాస్తవంగా ఇక్కడికి వచ్చింది ఏంటంటే, మీరు ఏదైనా మాట్లాడుతుంటే విందామని వచ్చాను, విని కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చాను. పోలవరం ప్రాజెక్టు గురించి ముంపు గురైనటువంటి ఆదివాసీలందరూ కూడా నా దృష్టిలో వాళ్ళు చాలా త్యాగాలు చేసేటువంటి వ్యక్తులుగా నేను చూస్తాను. ఎందువల్లంటే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకి నీళ్ళు ఇచ్చి మరింత అభివృద్ధి పరిచేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నారు. ఆ కట్టడం వలన ఆదివాసీలు వాళ్ళ సర్వస్వం కోల్పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల మీరందరూ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా అభివృద్ధి చెందేందుకు వీలుగా మీరు అందరూ త్యాగాలు చేస్తున్నారు. ఎందుకంటే మీరందరూ అసలు మీకోసం మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలను మీకోసం త్యాగాలు చేయాలి. ఇదంతా రివర్స్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకని అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు, సంపన్న వర్గాలు ఇంకా సంపన్న వర్గాలు అవటానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలు అవుతున్నాయో అవి ఇంకా వెనుకబడినటువంటి పరిస్థితికి ఈ రోజున మనకి మొత్తం భారతదేశంలోని చూసేటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ, లేకపోతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, నిర్మాణాలు కానీ అన్నీ కూడా ఆదిశగా ఉన్నాయి తప్ప అందరూ సమంగా ఉండాలి. ఆ సమానత్వం సాధించడానికి మనం దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో, రాజ్యాలు ఏవైతున్నాయో అవి వెనుకబడిన వర్గాలని బోధాన్ని వేసుకుని లిఫ్ట్ ఇచ్చి మిగతా వాళ్ళతోటి సమంగా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అవుతుందో దానికి భిన్నంగా ఈ రోజున స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ అంటాం. అంటే మొత్తం నిర్మాణంలో ఉన్నటువంటి మార్పులు ఏవైతున్నాయో అవి వెనుకబడిన వాళ్ళు ఇంకా వెనక్కి తోసేటువంటి పరిస్థితులే కనపడతాం. అందులోని పోలవరం ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఇంతకుముందే సుమారు ఈ వచ్చినప్పటి నుంచి 2005లో అనుకుంటా దీనికోసం అనుమతులు రావటం అనేది జరుగుతూ ఉంది. 2005 నుంచి ఇప్పటివరకు కూడా చాలా 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 కార్యక్రమాలు ప్రభుత్వం చేపడతా ఉంది. అయినప్పటికీ కూడా పునరావాసంటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళని ప్రభుత్వాలు ఎక్కడా కూడా అధిగమించేటువంటి పరిస్థితి కనబడతా లేదు. ఎందువల్లంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, దీని మీద మొత్తం పోలవరం ప్రాజెక్టు సంబంధించినంత వరకు ఇది ఆదివాసులకు వరం కాదు, ఆదివాసులకు శాపం అని చెప్పి మొత్తం ఒక పుస్తకమే నేను రాసిన సందర్భం ఉంది. పోలవరం ప్రాజెక్టు మీదే ప్రత్యేకంగా ఒక పుస్తకం ఒకటే ఉంది. సో మొత్తం నేను రాసినటువంటి వ్యాసాల సంకలనం అది. ఇప్పుడు కాదు, మొత్తం 2005 నుంచి అంతకు ముందు నుంచి. సో ఇది నేను చాలా దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆదివాసుల యొక్క భూమి హక్కుల కోసం మంటూరు నుంచి పాదయాత్ర చేసిన సందర్భం ఉంది. అదేవిధంగా ఆదివాసుల హక్కుల కోసం ఇందుగురు నుంచి రంపచోడవరం వరకు భూమి హక్కుల కోసం పాదయాత్ర చేసే సందర్భాలు ఉన్నాయి. ఇటుకలకోట నుంచి పోలవరం ప్రాజెక్టు ముంపు గురైనటువంటి ఇటువైపు మండలం ఇటుకలకోట నుంచి జంగారెడ్డిగూడ వరకు కూడా పాదయాత్ర చేసి ఆదివాసులందరితోటి కలిసి పాదయాత్ర చేసి భూమి హక్కుల్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నేను గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రోజున ప్రాజెక్టు వలన ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అది ఇటు పోలవరం జిల్లా, ప్రస్తుతం అనుకుంటే మన పోలవరం జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా ఇటు ఏలూరు జిల్లాలో కూడా ప్రధానంగా ఉన్నాయి. 9 మండలాలు ముంపు గురవుతూ ఉన్నాయి. ఇప్పటివరకు పునరావాసానికి చూసినట్లయితే 96,000 కుటుంబాలకి సంబంధించినటువంటి పునరావాసంలో ఒక 40%, 40% మేరకే రీలొకేట్ చేసి రిహాబిలిటేషన్ కోసం పునరావాస చర్యలు ప్రారంభించడం అనిపిస్తూ ఉంది. కానీ మొత్తం సమగ్రంగా పునరావాసం అనేది ఎక్కడ కనిపిస్తున్న పరిస్థితి. నేను 2-3 నెలల క్రితమే కదబీంపల్లి కాలనీకి వెళ్ళా. అక్కడ మీరు చూసే ఉంటారు, ఆ కాలనీలో కదబీంపల్లి కాలనీ ఉంది, పక్కనేమో మడిపల్లి కాలనీ ఉంది. మొత్తం అన్ని కాలనీలు అక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉన్నారా? దేవపట్నం నుంచి వచ్చినారు. కదబీంపల్లి కాలనీ, మడిపల్లి కాలనీ, ఆ కాలనీ నుంచి వచ్చారా? అక్కడ మురళా నాగమణి ఒక ఆమె ఉంది, కొండరెడ్లాగా. ఆమె చెప్తా ఉంది, పోలవరం ప్రాజెక్టు వల్ల 8.5 ఎకరాలు కోల్పోయాము, మాకు దక్కినది 2 ఎకరాలు. ఇదే పరిస్థితి మైదాన ప్రాంతంలోని ఎవరైనా సరే ఏ వ్యక్తులైనా సరే భూములు కోల్పోతే
చాలా కాముగా, ఓర్పుగా, సహనంతో కష్టాలన్నీ కూడా కడుపులో పెట్టుకుని ఉంటారా ఎవరైనా? ఉంటారా? కానీ అక్కడ నిశ్శబ్దంగా, మౌనంగా బాధనంతా కూడా దిగమింగుకుని బతుకునేటువంటి పరిస్థితి కనబడతాం ఆదివాసీ ప్రాంతాల్లో. చాలా అన్యాయం ఇది, చాలా చాలా అన్యాయం. ఆమెకి వ్యవసాయ బోర్ ఏదైతే ఉందో అప్పటికి ప్రభుత్వం ఎస్టిమేషన్ లెక్క ప్రకారం 52,000 ఖర్చు, షెడ్ ఒకటి, బోర్ ఒకటి, దాని విలువ. మరి ముంపు గురైనటువంటి ప్రాంతాల్లోని ఉన్నటువంటి ఆస్తుల్ని వెలగట్టి దానికి నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. 52,000 వ్యవసాయ బోర్కి లెక్కలు కడితే ఎప్పటి వరకు కూడా ఒక్క పైసా కూడా ఇవ్వదు. కానీ వాళ్ళు మాత్రం తరలించేసి, ప్రాంతాల నుంచి తరలించేశారు, కాలనీలోని పేరుతో పెట్టారు. ఆ కాలనీలో ఉండే పరిస్థితి కూడా చూసినట్లయితే అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. సరిగ్గా టాయిలెట్స్ కానీ, కమ్యూనిటీ వసతులు కానీ, ప్రజలకు ఉండేటువంటి అవకాశాలు అక్కడ ఏం లేదు పరిస్థితి. ఒక ఆమె చెప్తా ఉంది, విజయ్ కుమార్ అనే ఆమె, ఆ పెదబింపల్లి కాలనీలోనే ఉంది. 45 కిలోమీటర్ల దూరంలో పోయి కూలి పని చేసుకుని ఎకరానికి 8,500 రూపాయలు ఇస్తారంట ఈ కటింగ్, ప్యాడీ కటింగ్ అంటే ఊరి కోతల క్యాట్లకి. అర్ధరాత్రి వేళ 12ంటికి ఆటోలు వస్తూ ఉంటే ఈ ఆటోల కోసం తయారయ్యి రాత్రి ప్రయాణం చేసి 45 కిలోమీటర్ల రేంజ్లోని కాకినాడ జిల్లా, ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాలకు వచ్చి జట్టున మహిళలు వెళ్ళి పనులు చేసుకుని మళ్ళీ వస్తే మళ్ళీ తయారైపోవాలి, రాత్రి ఎప్పుడు వస్తుందని చెప్తారు. ఇది ఒకప్పుడు యజమానులుగా ఉన్నటువంటి ఆదివాసులు ఈ రోజున కూలీలుగా మారినటువంటి పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి. ఇది ఎవరు కూడా ఇది ఎవరు అంటే ఈ పరిస్థితి ఎవరికి ఉన్నా కూడా దాన్ని మనం ఆలోచించేటువంటి విషయం ఉంది. దానికోసం పనిచేయాల్సి ఉంది. ఎవరైనా న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, అంటే ఈ కమిటీలనే కాదు, అదే సంఘాలనే కాదు, మైదాన ప్రాంత వాసులైనా డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు, అంటే మొత్తం సమాజం అంతా కూడా ఆదివాసుల యొక్క సమస్యల పట్ల ఆలోచన చేసుకుని దానికోసం పని చేయాల్సిన అవసరం అయితే. ఆదివాసుల సమస్య ఆదివాసులే కాదు కదా, బయట వాళ్ళు కూడా ఉండాలి కదా. సో బయట వాళ్ళు కూడా పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. సో ఇప్పుడు భూమికి బదులు భూమి అనేది ఎందుకు, ఎటువంటి భూమి ఇచ్చారు? ఇప్పటికే ఆదివాసులు భూ పోరాటాలు చేసి మైదాన ప్రాంతం నుంచి వచ్చినటువంటి గిరిజనులు ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆదివాసీ ప్రాంతాల్లో చిన్నబీంపల్లి కానీ, లేకపోతే ఇందుకూరు కానీ, ఆ ప్రాంతాల మొత్తం భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని ఆదివాసులు దున్నుకుంటా ఉంటే అదే భూముల్ని నిర్వాసిత కుటుంబాలకి భూమికి బదులు భూమి అని చెప్పి ఆ భూములు ఇచ్చారు. కానీ నష్టపరిహారం అంతా కాగితాల మీద ఉన్నటువంటి ఎవరైతే గిరిజనేతల పేర్లు ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చారు.